కనీస పెన్షన్ 7,500 రూపాయలు పరిష్కరించాలి. పెన్షన్ కార్మికుల సమస్యలను, దేశవ్యాప్త పెన్షన్ కార్మికుల సమస్యలను, పెన్షన్ కు పెన్షన్ కార్మికుల ఐక్యత, జిల్లా పెన్షన్ సంక్షేమ సంఘం పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నిర్ణయాలను, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నిర్ణయాలను, స్టాండింగ్ కమిటీ నిర్ణయాలను, పెన్షన్దారుల కోసం పార్లమెంట్ లో తీసుకున్న నిర్ణయాలను, పెన్షన్ కార్మికుల ఐక్యత, పెన్షన్ కార్మికుల ఐక్యత, కనీస పెన్షన్ 7,500 రూపాయలు కల్పించాలి. పెన్షన్దారులకు సౌకర్యాలు, పెన్షన్దారులకు వైద్య సౌకర్యం, పెన్షన్దారులకు వైద్య సౌకర్యం ఆదుకోవాలి. పెన్షన్దారులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే, పెన్షన్దారులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే, పెన్షన్దారులకు వైద్య సౌకర్యం ఆదుకోవాలి. పెన్షన్దారులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే, పెన్షన్దారులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే, పెన్షన్దారుల ఐక్యత చాలి. ఈపీఎఫ్ కనీస వర్ధిల్లాలి. పెన్షన్దారుల ఐక్యత, పెన్షన్ల డిఏలు చేయాలి. పెన్షన్ 7,500 రూపాయలు పెన్షన్ డిఏ లింక్ కి పెంచాలి. పెన్షన్ ఐఎఫ్టియు ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి నిన్ననే 75 ఏళ్ళు నిండిన వృద్ధుడిగా మారాడు. కానీ ఈ దేశంలో 80 లక్షల మంది వృద్ధులు అనుభవిస్తున్నటువంటి పెన్షన్ సౌకర్యాల మీద మోడీ ప్రభుత్వం ఇవాళ దాడికి దిగింది. ఒకప్పుడు కార్మికులు తమ జీవిత కాలమంతా కూడా పెట్టుబడిదారులతో తమ జీతభత్యాల కోసం, తమ శ్రమ ఫలితం కోసం పోరాడితే ఇవాళ రిటైర్ అయిన తర్వాత పెన్షనర్లుగా ప్రభుత్వం మీద యుద్ధం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ముసలి వాళ్ళ మీద యుద్ధం చేస్తున్న ఈ ప్రభుత్వం, అధర్మమైన ఈ ప్రభుత్వం నిలబడదు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పెన్షన్కి సంబంధించిన ఈపీఎస్ బెనిఫిట్దారులకి 3 ప్రతిపాదనలు చేసింది, 3 సిఫారసులు. ఒకటి, కనీస పెన్షన్ని 7,500 చేయాలని, వాళ్ళకి 6 నెలలకోసారి డిఏని లింక్ చేయాలని, వాళ్ళ కుటుంబాలకి పెన్షన్ వైద్య సదుపాయం ఉచితంగా కల్పించాలని చేసింది. వాటిని వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రభుత్వ బాధ్యత. లక్షల కోట్ల రూపాయల అంబానీ, అదానీ లాంటి వాళ్ళకి రాయితీలు ఇస్తున్న ఈ ప్రభుత్వం 54 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్లు ప్రవేశపెడుతున్న ఈ ప్రభుత్వం వాళ్ళ వడ్డీని వాళ్ళకెందుకు చెల్లించదు? ఇవాళ వడ్డీని కూడా చెల్లించటం లేదు. అసలు వడ్డీయే అతి తక్కువ, 8.25% మాత్రమే. కార్మికుల యొక్క కార్పస్ ఫండ్లో నుంచి ఏదైతే పెన్షన్ నిధి ఉందో, ఈ పెన్షన్ నిధి ప్రభుత్వం సెక్యూరిటీలో పెట్టిన వాటి మీద 8.25 మాత్రమే. ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 10 నుంచి 11.5% వరకు వసూలు చేస్తుంది లోన్లు తీసుకున్న, పర్సనల్ లోన్లు తీసుకున్న వాళ్ళ మీద. ఐసిఐసి లాంటి ప్రైవేట్ బ్యాంకులు 13% వసూలు చేస్తున్నాయి. కానీ కార్మికుల కష్టార్జితాన్ని లోనుగా తీసుకున్న ఈ ప్రభుత్వం 8.25% చేస్తుంది. ఆ వడ్డీలను కూడా కనీసం కార్మికుల పెన్షన్ పెంచడానికి ఉపయోగించడం లేదు. కనుక ముసలి వాళ్ళు, వృద్ధులు వృద్ధాప్య దశలో తమ భార్యా పిల్లల్ని పోషించుకోవాల్సిన అవసరం, ఏ కష్టం చేయకుండా కేవలం ప్రభుత్వాలు తమ ఓటు బ్యాంకు కోసమే 4,000 రూపాయల పెన్షన్లు ఇస్తున్నాయే. కానీ 30-40 ఏళ్ళు తమ కష్టార్జితంగా శ్రమ చేసిన కార్మికులకి ఎందుకు ఇవ్వదని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ పోరాటం ఓడల వీధులా దేశవ్యాప్తమై ఇది ఖచ్చితంగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రతిపాదనలు అమలు జరిగేదాకా ఇది ఉద్యమం కొనసాగుతుందని చెప్పి. వెంకటేశ్వరరావు, ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి. సంవత్సరాల తరబడి ఈపీఎఫ్ఓకి చందాదారులుగా ఉన్నటువంటి పెన్షన్దారుల మీద ఈ ప్రభుత్వం యుద్ధం ప్రకటించడం చాలా దుర్మార్గమైన విషయం. 30-35 సంవత్సరాలు పనిచేసినటువంటి కార్మికులకి కనీసం 3,000 రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వటం లేదంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందువల్ల ఇప్పటికైనా సరే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసినటువంటి సిఫారసులు కానీ, లేదా పిఎఫ్ ట్రస్టీ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు చేసిన సిఫారసులు కానీ, సుప్రీంకోర్టు సూచనలు కానీ దృష్టిలో పెట్టుకొని పెన్షన్దారులందరూ కూడా కనీస పెన్షన్ 7,500 రూపాయలు ఇవ్వాలని, డిఏ లింక్ చేయాలని, వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ మేరకు ఐఎఫ్టి అనుబంధ ఏపీ ప్రగతిశీల ఈపీఎఫ్ పెన్షనర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏలూరులో ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం.
భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయకముందే ప్రభుత్వం ఆలోచించి పెన్షన్దారుల పెన్షన్ పెంచాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి పెన్షన్లు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం.